చిరంజీవిని డ్యాన్స్లో కొట్టేవారు ఎవరు లేరు. ఇది ఇప్పుడు టాపిక్. ఇది 100% నిజం అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు కూడా చాలామంది డ్యాన్సర్లు అయితే ఉన్నారు, లేరనేకైతే లేదు. ఇప్పుడు ఉదాహరణకి జూనియర్ ఎన్టీఆర్ అదర కొడతాడు, రామ్ చరణ్ అదర కొడతాడు, అల్లు అర్జున్ అదర కొడతాడు, మన రామ్ అదర కొడతాడు. ఇంకా చాలామంది ఉన్నారు లేండి, ఒక్కొక్కరి పేర్లు అంటే మనం ఎన్నని చెప్పుకోగలం. కాకపోతే ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంతమంది ఇన్ని రకాలుగా డ్యాన్స్ చేసినా ఎందుకో చిరంజీవి లుక్ రావడం లేదు, ఆ స్టైల్ రావడం లేదు. ఇప్పుడు చిరంజీవికి 60 దాటిపోయింది, అయినా కూడాను ఈ కుర్రవాళ్ళతో పోటీ పడి డ్యాన్స్ చేస్తున్నాడు. ఇది ఒక అద్భుతం. మన తెలుగు సినీ ఇండస్ట్రీ చరిత్రలో డ్యాన్స్కి మొట్టమొదటిసారిగా కొంచెం అలా ఊపిరి పోసింది ఎవరు అంటే నాగేశ్వరరావు. ఆయన జస్ట్ ఊపిరి పోసి ఒక పాస్ మార్కుల వరకు వెళ్ళాడు. ఇంకా చిరంజీవి ఎంటర్ అయిన తర్వాత ఇంకా ర్యాంకులే, పాస్ మార్కులు కాదు, ఏకంగా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టేశాడు అని చెప్పుకోవచ్చు. అలా ఫస్ట్ ర్యాంక్ కొట్టిన తర్వాత చిరంజీవి దాదాపు 20 సంవత్సరాలు నిలబెట్టుకున్నాడు. ఒక 20 సంవత్సరాల దాకా డ్యాన్స్ ఎవ్వరూ చిరంజీవిలాగా చేయలేరు అనే పేరు తెచ్చుకున్నాడు. ఇందాక కూడా చెప్పాను కదా, ఇప్పటికి కూడా ఇతనే నెంబర్ 1 ఏమో. కాకపోతే సినిమాలు ఏవి హిట్ కావడం లేదు కాబట్టి అతని డ్యాన్స్ అనేది బయటికి రావడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ చేసినా, అల్లు అర్జున్ చేసినా, ఇంకా రామ్ చరణ్ చేసినా, ఎవరు చేసినా ఎందుకో చిరంజీవి లుక్ రావడం లేదు. నా అభిప్రాయం అయితే ఖచ్చితంగా ఇదే. మీ అభిప్రాయం ఏమిటి?